కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సవాల్ విసిరారు. కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారట. ఏమంటుంది అక్క, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. మహిళలకు 2500 ఇవ్వడంతో పాటు పెన్షన్లు పెంపుపై సోనియా గాంధీ ఇచ్చిన హామీల నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం హ్యాబిట్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ దమ్మెంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు తెలుసు, వాళ్ళని అడిగి తెలుసుకో అంటూ కవిత చెప్తున్నది. సో కవితక్క నేను అడుగుతున్నా, అసలు ముచ్చట మాట్లాడమంటే అక్క ఏదేదో మాట్లాడుతున్నది. ఏమని మనం బన్కచర్ల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ముంటే బన్కచర్లను ఎవరు దారదత్తం చేశారు, బన్కచర్లకు ఎవరు సంతకాలు పెట్టారు, బన్కచర్ల విషయంలో మరి ఆంధ్రాకు పోయి రాయలసీమను రత్నావలసీమ చేస్తా అని మరి చేపల కూర తిని రోజా వండినటువంటి రొయ్యల కూర తిని వచ్చింది ఎవరని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. మీరు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెడదాం, అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసి మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టమనండి, అప్పుడు పెడదాం, ఆ రోజు చర్చిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే ఇక ఆ బనకచర్ల మీద స్పందించకుండా అక్క గోదావరి నీళ్లను మరి చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని బిర్యానీ పెట్టింది ఒప్పజెప్పింది మీరు. కానీ మరి అక్క ఏం మాట్లాడుతుందో తెలిసో తెలియదు కానీ ఇక నాన్న దగ్గర మార్కులు కొట్టేనికే, అన్న దగ్గర ప్రశంసలు తెచ్చుకోనికే, పార్టీ నేతలకు దగ్గర కానికేనేమో తెలియదు కానీ అక్క పాపం 6 గ్యారెంటీల మీద డిస్కషన్ చేద్దాం అసెంబ్లీలో అంటున్నది. 6 గ్యారెంటీల ముచ్చట పాత కథ, ఇప్పుడు కొత్తగా నడుస్తున్నది బనకచర్ల ముచ్చట. ఈ బనకచర్ల మీద మాట్లాడదామంటే అక్క మాట్లాడతలే. ఇక 2500 ఎట్టుబాయ, పెన్షన్లు ఎట్టుబాయ, మీ సోనియా గాంధీ ఇచ్చిన హామీలు ఎట్టుబాయ అని పోస్ట్ కార్డులు రాస్తుందంట అక్క. అంటే ఎంతసేపు అక్క నాన్నగారి ప్రశంసల కోసం, నాన్న దగ్గర మెప్పుల కోసం, ఇక నాన్న దగ్గర పదవులు కొట్టేనికనే ఆలోచన చేస్తున్నారు తప్ప ఇక ఉన్నట్టు మాట్లాడతలేదు అక్క. కల్వకుంట్ల కవిత అక్క ఏ దుకాణం ట్రైనింగ్లో ఉంటే ఆ దుకాణం పెట్టుకుంటుంది. కొన్ని రోజుల పాటు మహిళా రిజర్వేషన్లు అన్నది, కొన్ని రోజుల పాటు పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీ అన్నది, ఇప్పుడు బీసీల కోసం రైలు రోకా చేస్తా అని చెప్పేసి ఇక రైలు రాస్తా రోకా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు 42% రిజర్వేషన్ల దుకాణం పెట్టుకున్నది. ఇక బనకచర్ల ముచ్చట హైలైట్ అయ్యేసరికి బనకచర్ల అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నది. సో కల్వకుంట్ల కవిత అక్క ఏదైనా ఒక స్టాండ్ మీద ఉండిర్రి, ఎందుకంటే ఎంత చేసినా నాన్నగారి నుంచి ప్రశంసలు రావు, అన్నగారి నుంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. సో కల్వకుంట్ల కవితక్క మీరు సవాలు విసిరేటప్పుడు కొంత ఆలోచించి విసిరాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకేమున్నాయి హైలైట్గా ఉన్నటువంటి అంశాలు ఒకసారి స్వేచ్ఛలో చూస్తే, స్వేచ్ఛలో ఆల్మోస్ట్